मई क्या करना? अरे पट्टालनक पल्ल्यालनक तिरुनालनक क्षेत्रालनक अरे साट्ला इष्टू अरे वाड़ू एक्ड चूसा काना मला अरे तिन्नगा पोई ఎంకమ్మ తల్లి అని అడిగి అరే జర కాన పెట్టుకో తినాలి అమ్మ సుబ్బమ్మ తల్లి అని అడిగి జర పానీ పోసుకొని తాగాలి अरे माँ की तीर दुख कलगी अकड़ी मार अरे लेनी अम्मा कोटो लगी बेटा अरे माँ की गिरजी बेटी अकड़ की पोया बेटा इल्लू बेटा से भक्ति को समझो बहुत अरे ఎక్కడ చూసిన నా జీవిత లెట్ 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 अरे ఎక్కడ చూసిన నా జీవిత లెట్ 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 పల్కి కట్టుకుంటా తల్లిగనే अरे हुंडवार नदी बेकार करने चलते मामा मामा अंटारू
కొల్తోరో గరిజాల ఎక్కడ చూసినా అరే ఎక్కడ చూసిన నది పేరాలు జగన్ పూజి జనమగల టైం 10 మేల 2 అయ్యి అరే జర నమాజ్ చేసుకుని వస్తాను రంజాన్ 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 పిల్లలు యువరాలు చెప్పంగా జ్ఞాన మెరుగున పెద్దలింటారయా ఆనంద దేవి మూల తిరుగుడు కాడ మొత్తమ్మ గుడి కాడ ముండ మోపుల పెళ్లి జరిగేలయా గురుడు నందమయ ఆనంద దేవి నందమయ ముండ మోపులంత ముత్తవులవ్వంగ ఏడాదికి తల్లి కంటారయా నందమయ వారు నందమయ ఆనంద దేవికి నందమయ కంటారయ వారు కంటారయ గుంటాకి ముగ్గుర్ని పెడతారయ గురుడు నందమయ ఆనంద దేవికి నందమయ తాడి చెట్టు మీద తాడేలు పుట్టంగా తల్లిదండ్రుల బొమ్మలు తప్పేనయా నందమయ గురుడు నందమయ ఆనంద దేవికి నందమయ ఉత్తరాది నుంచి ఒక దున్న పోగొచ్చి 7 వాముల గడ్డి వేసేనయా నందమయ గురుడు నందమయ ఆనంద దేవికి నందమయ ఇక పుట్టే వారంత ఇక పెరిగే వారంత ఎంప చెట్లకు నిచ్చళ్ళు వేస్తారయా నందమయ గురుడు నందమయ
బాలోజీ అవతాల బాల కచ్చే కాడ బర్రె కడుపున గొర్రె పుట్టేనయా ఉత్తరాది నుంచి ఒకటున్న పోతొచ్చి 7 వాముల గడ్డి వేసేదయా మీసాలు లేనోడు దేశానికి వచ్చాను దేశానికే మోసం వచ్చిందయా ఆనందదేవి నేను దాడి కాటి కూర్చున్నాను ఎవరో మీరు అసలు అరే కింద చూడు కింద ఏముందయా నేల ఉంది అరే హకీకతే పొడుగు ముఖం అరే ఇది చూడు ఓహో అరే ఇది చూడు అక్కడ ఉందా ఆకాశం ఆకాశం అది ఇది ఆకాశం అంట నిద్ర ముఖం అంటే ఇది ఆకాశమా ఓహో టోపియా అరే ఇది ఏంది అరే ఇది ఏంది అరే ఇది అంతా ఎవరికి ఉంటుంది చెప్పవయా ఓహో సాహిబ్ గారా బాగున్నావు మిరవ దాంట్లో పెట్టిన పెడతాల అయితే ఇసుకేం పని వచ్చావు అరే నాకు చూసావు ఏముందా అది చూసేదేమి అరే నాది కడుపు చూడు మారా ఇదేందా మొగోళ్ళ కడుపు అవడం ఇది అరే నాది కడుపునా పుడతాడు పుట్టాడు మగవాళ్ళకి పుడతాడు పుట్టడం అరే అయ్యా మాకం చూడు తొండకు పుట్టినట్టు పుట్టింది అరే నాకు ఎట్లా పుట్టాడు అరే నాది బీపీ నాకు కలిసి పుట్టాడు అయితే ఏమైందాడు పోయాడు పోయాడంటే మరి ఎన్నాళ్ళు అవుతుంది పోయి ఎన్ని రోజులు అవుతుంది చచ్చిపోయి ఎంతమంది నీ కొడుకులు అరే ఎంతమంది అయితే ఇంత బాధ అరే ఒక్కగానొక్కడా అయితే చచ్చిపోయి ఎన్నాళ్ళు అరే హేగుతామంటాడు అరే నీ ముత్తానికి చచ్చాను నీ తాడికి చచ్చాను నీ ఎయికి చచ్చాను అరే ఎవడికి తామంటాడు వాడు ఇల్లు వద్దు వెళ్ళిపోయాడు చచ్చిపోయాడు కూర్చోం అదే మాకు పోయాడంటే చచ్చిపోయాడని అర్థమయ్యా అరే మహారాజ్ నీకు చేసి ఉంటే చెప్పు మహారాజ్ నీది నోటి మీద ఇంతలా పుండు పుట్టింది మహారాజ్ సాయి గారు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు నోటి మీద పుండు పుట్టిందా అదే మీకు మాకు తేడా పొద్దున్నే జోలే కట్టుకొని వచ్చే జర సేవ వేస్తారు ఎందుకు ఏదో పుణ్యం వస్తుంది అది పుట్టింది నీకు అదే పుణ్యమా ఇదేమో పుండు పుడుతుంది అరే మాకు రోజు తిరగదులే మరా సాయి గారు అయితే ఇప్పుడు నువ్వు ఎక్కడెక్కడ ఎత్తుకావు మీ అబ్బాయిని అరే ఇక్కడ ఉంది చూసావు ఇక్కడే ఉందా ఇక్కడ అరే ఇనుకుండా దొనుకుండా మార్కాపురం చాలియాపురం సత్తలపల్లి అరే ఈ చిలకలూరు పేటకి వచ్చారు అరే కావూరు బేమం నాటకం చెప్పారు పొద్దున్నే ఇక్కడికి వచ్చే ఉసూరు ముఖం నాకు ఆగపడింది అరే జర కనపడితే చెప్పు మహారాజ్ మరి మీ అబ్బాయిని చూపెడితే మరి మాకేమన్నా అరే ఏదో ఇప్పుడు దాకా బాగున్నా పచ్చవాతం వచ్చింది మీకే వచ్చింది మాకేం అరే మార్కెట్కి పోరా ఎందుకు అరే మూటలు మోచుకోవడానికి జేబులు కత్తిరించడానికి
పోవా నువ్వే పోవాయా అరే ఏదో ఒకటి ఇస్తాను ఉండు మహారాజు ఏమి ఇస్తావో చెప్పు ఏమి ఇస్తావో చెప్పు అది ఏదో ఒకటి ఇస్తాను ఏదో ఒకటి ఇస్తాను మహారాజు అని ఇంత పొడుగుది ఇంత లావుది ఇస్తాను అది నువ్వే ఉంచుకోలే అయ్యా మాకు దాని సంగతి ఏమి తెలుసునంటావా అరే పైపు కాదు అరే పైన బొచ్చు లోన ఇత్తులు ఉంటాయి చూసావు ఇంత పొడుగునా అరే ఇంత ఎత్తులు ఉంటది దానికి కింద పుట్టింది ఇంత లావునే ఉంటది అది నువ్వే ఉంచుకోలే కానీ అరే అదే మొక్కజొన్న కండాలేదు అందుకని అది నువ్వే ఉంచుకొని మేము వెళ్తున్నాం కానీ అదే ఉండు మరి ఏదో ఒకటి ఇస్తాను పీకి ఇస్తాను అరే కమాండ్ కట్ట ఏపు పీకి ఇస్తాను అన్నాను అంత గుసా పడతావు వెనుకోయా సరే ఇక ఇప్పుడు ఎక్కడెక్కడ సరే నేను వెళ్తున్నాలే అరే ఉండు మారా ఇస్తాను మరి హేలో ఒకటి ఇస్తాను అన్నాను కదా సరేలే కానీ ఇప్పుడు ఎక్కడెక్కడ తిరిగావు అది అన్ని పోగొట్టి చెప్పాను ఈ అబ్బాయిని చెప్పిస్తానన్నావు కదా సరే మీ అబ్బాయిని చూపిస్తాను అరే నాకు ముందు మూట ఇస్తాం సరే నాకెందుకు మాట్లాడడానికి ఇంకా ఎందుకు పంపించారు నా గారికి అరే నాకు రోజు తిరగదు దానికి మాట్లాడాలి ఎందుకు పంపించారు పొద్దులు గారు నాకు కూర్చో వచ్చిందంటే మానవుడు కాదు వాడు పనికి రాదులే కానీ నాగార్జున వస్తున్నాడా రమ్మని గడ్డం పీకుతాను అరే నీకు సుంతులు చేస్తాను మాది భాషలో సుంతులు చేస్తాను నీకు చేస్తాను అరే ఇగో ఈయనేమో చూడాలి మీ అబ్బాయి ఆయన వచ్చి బోరుగును మొహమొగపడుతుంది మరి ఆయన ఎందుకు అవుతాడా అరే వచ్చి దొండకాయ మొగ మారాలి అరే నాది బేట ఎట్టా ఉంటాడో తెలుసా అరే చంద్రుల కన్నా వంక ఉంటుందేమో నాది బేటకి వంక ఉండదు రెండు ఏంది మూడు ఉన్నాయి ఎన్నాళ్ళకి ఎగబడ్డాడు ఎన్నాళ్ళకి ఎగబడ్డాడు అరే ఇంటికి పోలేదా బేట మేకప్ పెట్టుకోరు అరే కాలేజీ మూడు అరే మొక్కకి నాకు మాట ఎంత మాత్రం రాజాలను బాబా అరే నీ అమ్మ బుక్కకు పోదాం అరే ఎడుగు పోదాం ఎటు పోయిందో ఇంతవరకు అంతూ లేదురా బేట అరే ఇంటికి పోదావురా బేట ఎంత మాత్రం రాజాలను బాబా రాడు అడ్డు ఈ హిందూ మతం పిచ్చి వీడికి బాగా పట్టింది అరే వాళ్ళు రాయికి మొక్కుతారు రప్పకి మొక్కుతారు పైన పోయే పచ్చికి మొక్కుతారు అరే మంది మతంలో హరే హల్లా ఒక్కడే ఇంటికి పోతాడు బేట అరే ఉండవా అరే నాది బేట రాక నేను తత్తు ఉంటే డబ్బులు అని పడి తెస్తావు అరే జరా కడువే అరే నాది బేటాని బతీలు అడుకోని అరే జరా కడు అరే బేట బాబా హిందూ మతం గుడిలో నా రాతి కమ్మని జయముడని అంటారు వారు గుడిలో నా రాతి కమ్మని జయముడని అంటారు వారు రాతి బొమ్మే జయముడై రాజులన్నీ నింగడ అరే హలో మధో
ఎందుకు కరోత అరే హిందూ మతం అరే హిందూ మతం పైన పోయే గరుడు పచ్చని దేవుడని అంటారు వారు పైన పోయే గరుడు పచ్చని దేవుడని అంటారు వారు గరుడు పచ్చి దేవుడై కోడి పిల్లలు తింటదా కోడి పిల్లలు తింటదా హరి హిందూ మతం ఎంత మాత్రం రాజాలను బాబా. అరే రెడ్డి గారి దూది అరే తట్టాల్ మోటాల్ అరే కోపేర నిండా వేశారు. అరే నేను చూస్తే ఏకాలేకపోయా అరే నీ అమ్మ చూస్తే పీకాలేకపోయా అరే కాస్త కమాల్ పదురా బేటా పట్టదాలను బాబా. అబ్బో ఈయనకి నాది మాటలే లేడు లేట్ శుభమ్మ దూదిరా స్వచ్ఛమైన దూదిరా నాగమ్మ దూదిరా నాలుగు కట్ల ఒక్క చెరు చెత్తమ్మ దూదిరా చెడు కట్ల ఒక్క చెరు నాదెల్ల దూదిరా నాణ్యమైన దూదిరా గుంటూరు దూదిరా గుత్తమైన పేదబూడి దూదిరా బేసైన దూదిరా దూరంగ పెట్టి కవ్వంత దాగబెట్టి దూరంగ పెట్టి కవ్వంత దాగబెట్టి నాకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందని సాయిబు గారు పడిపోయాడు. స్పర్శ ఉందో లేదా చూడు. మాయా ఉందా? నా డబ్బులు కట్టి అయిపోయిందిలే, ఇంకా అయిపోయిందిలే. ఆ చేయి ఎదుర్రా
వెనక్కి పోయి పట్టుకో, ఇప్పుడు వెనక్కి పోయి రెండు చేతులు పట్టుకో. అరే అల్లా, అరే అల్లా, అరే అల్లా, అరే అల్లా. ఏమయ్య సాహిబు, సాహిబ్ గారు నా డబ్బులు ఇవ్వాలి. డబ్బులు లేని నీకు బాధ్యత. బాకీ మీ అబ్బాయిని చూపించు. అరే నీది బాబు సొమ్ము నాది జేబులో పెట్టావు. అదే పెద్దలు చెప్పారు. ఏమని ఆ. ఇదిగో సాహిబ్ గారు ఎరిగినగా ఏం గప్పిలో రాక ఉంటే తొంగి తొంగి దొంగ కోళ్ళు పట్టేవాడు చూస్తా. లేత ముదురుగా ఉంటే అరే డబ్బులు పిచ్చినప్ప ఏది పట్టాలి వీరికి. ఏదో లేత ముదురుగా ఉంటే అరే ఈ లేతతో నీకు పని ముదురు. అరే ఒకటి లేత ఉంటే అది ఒకటి ముదురు. అగే ఇది కళ్ళు మంచి కాదు కానీ కావాలి. నా డబ్బులు ఇదిగో నా చంద్రహారం ఇస్తాను. నా చంద్రహారం ఇదిగో నా చంద్రహారం ఇస్తాను. ఇస్తావుగా. అరే నీది బాబు పెట్టాడు, నీ అన్న పెట్టాడు, నీ ముట్ట పెట్టాడు. అరే చెమట తీసి దూది ఏకి 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 రూపాయి మీద రూపాయి ముడి కట్టి హారం చెప్తానికి దండా ఇచ్చేదంటే హారం ఇది బాబు చెప్పు చెక్కినట్టు. చంద్రహారం వద్దే నా డబ్బులు. అరే నీది బాబు చొమ్ము నాది జేబులో పెట్టావని ఇందాక చెప్పాను. అరే కాగితం ఏమన్నా ఉందా? అరే పత్రం ఏమన్నా ఉందా? అరే నీ కాడ ఏమన్నా గుర్తు పెట్టానా? ఆ గుర్తు నీవు ఉంచుకోపో. సాయిబులో సమస్య అయితే గులకరాయి చేతులు ఉండాలి. చాలేపో. అరే చాలేపోవా. బయటికి రా. నేను బతిలాడినంత బతిలాడానికి నీకైనా లాలించి బుద్ధగించి వచ్చే తీసుకురాలి, లేకపోతే లేదు. అరే ఆ బ్రహ్మం గారు దయ మన అందున ఉంటే రేపు సాయంత్రానికి 99 మనకి పుట్టిద్దాం. ప్రాణేశ్వర, కుమారుడు నేను బుద్ధికించి తీసుకొచ్చేదను. తీసుకొస్తావు, నేను ఇక్కడ కూర్చుకుంటా. బేటా ఇంటికి పోదావురా బేటా. ఎంత మాత్రము రాజాలను బాబా. ఇల్లురా బేటా నాకి మాట జినకా పోతే చెప్తావురా బేటా. లాంటి పిల్లకు తెచ్చి